పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి. అందులో డిఫరెన్స్ ఉంది. అవును. హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము, పరలోక రాజ్యమంటే వేరే అని చెప్తున్నారు? ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు. అవును, అదే ఫౌండేషన్. అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్, ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదక్కడ, రాజ్యము లేదు. పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీయూ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు. మత్తయి 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడేమైంది? ఈరోజు ప్రపంచము క్రైస్తు యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు. అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది.